ప్రైజ్లాడండి అందరికీ. ఎలా ఉన్నారు? ఆహ్, ఏం చేస్తున్నారు? ఈరోజు వచ్చేసి నేను మీతో ఒక విషయాన్ని, అంటే నాకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి అనంటే మనకి దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనతో మన ప్రార్థనలకి జవాబు దయచేస్తాడు అని చెప్పేసి అంటారు కదా. కానీ అది నిజంగా మన జీవితాల్లో జరుగుతుందా? మనం నిజంగానే ప్రార్థన చేస్తే మన జీవితాల్లో అది జరుగుతుందా అని చెప్పేసి మనము అనుమానంగా అట్లా ఉంటాము. నేను కూడా నాకు చిన్నప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడి స్వరం నేను వినాలి అని చెప్పేసి నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుంటూ అట్లా ప్రార్థన చేసుకున్నప్పుడల్లా నేను ఏసయ్యా నువ్వు నాకు ఒకసారి కనిపించు, నువ్వు నాతో ఒకసారి మాట్లాడు, నువ్వు నాకు కనిపించు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. అయితే ఇది ప్రార్థన చిన్నప్పటి నుంచి నేను చేసుకుంటున్నటువంటి ప్రార్థన అనమాట. అయితే నేను ఈ విధంగానే ప్రార్థన చేసుకుంటూ అట్లా ఉన్నప్పుడు దేవుడు నిజంగానే ఒకసారి నాకు దేవుని దర్శనంలో ఆయన నాకు కనిపించడం జరిగిందనమాట. అంటే ఆయన నేను ఫేస్ని చూడలేకపోయాను, కానీ అది యేసయ్యే అన్న మనసు నాకు అర్థమైపోయింది. అప్పుడు ఎప్పుడైతే ఆయన కనిపించాడో, మనం చిన్నపిల్లలము ఎలా పరిగెత్తుకుంటా మన తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి దేవుని పట్టుకొని మనము ఉంటామో, నేను అదే రకంగా అనమాట. ఒక చిన్నపిల్లలాగా ఏసయ్య నాకు కనిపించావా, నాతో నాకు కనిపించావా నువ్వు అని చెప్పేసి నేను అంత సంతోషంగా, నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నాకు కనిపించావు నువ్వు, నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, కొన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకు ఈరోజు నువ్వు నాకు కనిపించావు అని చెప్పేసి నా సంతోషానికి అవధులు లేవన్నమాట. ఆ రకంగా నేను ఆ దర్శనంలో నేను చూశాను. అలా దేవుడు మనకి కనిపిస్తాడు. అయితే నేను తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఆ కళ గుర్తుంది కాబట్టి నాకు మళ్ళీ అనుమానం, నిజం ఒకవేళ నేను ఊహేమో, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, అందుకని చెప్పేసి నేను ఒకవేళ ఊహించుకున్నానేమో, నేను అలా ఊహించుకొని నేను ఆ విధంగా ఉండేసరికి ఆ ఊహే నాకు అలా కలిగిందేమో అని చెప్పేసి నేను అనుకొని మళ్ళీ ప్రార్థన చేసుకొని, నువ్వు నాకు కనిపించావా నిజంగా, నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఒకవేళ అది నా ఊహనా లేకపోతే నిజంగానే నువ్వు నాకు కనిపించావా, ఇంకొకసారి కనుక నువ్వు నాకు కనిపిస్తే నేను ఇంకెప్పుడు అడగను, నువ్వు నాకు కనిపించు అని చెప్పేసి నేను ఇంకెప్పుడు అడగను, కానీ ఇంకొకసారి కనిపిస్తే కనుక కనిపించింది నువ్వే అని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతాను, ఇంకొకసారి నాకు కనిపించు దేవా అని చెప్పేసి నేను ఆ విధంగానే ప్రార్థన చేసుకున్నాను అనమాట. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ ఆ రోజు రాత్రి నాకు మళ్ళీ కనిపించారు. అది ఎలా అని అంటే, ఆకాశంలో మేఘాలు ఉన్నాయి కదా, మేఘాలలో నుంచి ఫస్ట్ ఒక సింహం కనిపించింది ఫేసు. ఆ సింహం మీద ఆయన ఎక్కి వస్తూ ఉన్నాడు అని చెప్పేసి కనిపించింది. అలా వస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరైతే పైన ఆకాశంలో నుంచి ఆయన రావడం చూసారో వాళ్ళందరూ వారు గుండెలు బాదుకుంటూ ఉన్నారనమాట. అయ్యో ఏసయ్య వచ్చేసాడు, నేను ఇంకా సిద్ధపడలేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు పరిగెత్తి పారిపోతూ ఉన్నారనమాట. పారిపోతూ ఉన్నారు, అందరు వారు గుండెలు బాదుకుంటూ ఉన్నారు, వాళ్ళు పరిగెత్తి పారిపోతూ ఉన్నారనమాట. ఆ విధంగా నాకు కనిపించింది అనమాట దర్శనము. అయితే నాకు ఆ రోజు ఆ దర్శనం కనిపించింది, కానీ నేను మార్నింగ్ లేచిన తర్వాత నేను మర్చిపోయి, నాకు అసలు గుర్తు కూడా లేదు ఆ విధంగా నాకు కళ వచ్చింది అని, కానీ ఆ విధంగా నాకు అసలు గుర్తు కూడా లేదు. అయితే ఆ రోజే ఏమైంది అని అంటే, మా బాబు ఫోన్ చూసుకుంటూ ఫోన్లో షార్ట్స్ ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉన్నాడు. నేను ఎందుకో తన పక్కన కూర్చొని తను ఏం చూస్తున్నాడు అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఆ షార్ట్స్ అలా ఓపెన్ చూసినప్పుడు ఏమైందనంటే, సేమ్ నాకు రాత్రి దర్శనంలో ఎలా కనిపించిందో, మేఘాలలో నుంచి ఒక సింహం బయటికి రావడము, సింహం నాకు కనిపించడము, సింహం మీద ఏసయ్య కూర్చొని వస్తూ ఉండడము కనిపించింది. సేమ్ అదే వీడియో నాకు ఆ షార్ట్స్లో కనిపించింది అనమాట. నాకు అప్పుడు గుర్తొచ్చింది, నాకు రాత్రి కూడా ఇదే సేమ్ ఇలానే కళ వచ్చింది కదా, మేఘాల్లో నుంచి ఏసయ్య ఇలా రావడము. అప్పుడు నాకు ఆ షార్ట్లోనేమో ఓన్లీ సింహం మీద దేవుడు మాత్రమే కనిపించాడు, కానీ
నాకు అప్పుడు కలలో నాకు గుర్తొచ్చింది, మనుషులందరూ కూడా ఆయన వస్తున్నాడు అని చెప్పేసి, అయ్యో మేము సిద్ధపడలేదు, మేము ఇంకా సిద్ధపడలేదు, మేమేం చేయాలి అని చెప్పేసి అని పరిగెత్తి పారిపోతూ వారి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉండడం నాకు గుర్తొచ్చింది అనమాట. నేను రాత్రి మామూలుగా నేను అడిగాను ఏసయ్యని, ఇంకొకసారి నువ్వు కనిపిస్తే కనుక, ఆ రోజు కనిపించింది నువ్వే అని చెప్పేసి నేను నమ్ముతాను, ఇంకొకసారి కనిపించింది నేను ఇంక అడగను అని చెప్పేసి నేను దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి రెండోసారి నాకు దర్శనం చూపించారనమాట. అది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. దేవుని రెండవ రాకడ గురించి నాకు చూపించారు. ఎందుకంటే నేను ఇంకొకసారి నేను మళ్ళీ అడగను యేసయ్య, ఇంకొకసారి నువ్వు నాకు కనిపించు, ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించు అని చెప్పేసి నేను అడగను అని చెప్పేసి అంటే అంతకు ముందు రోజు నాకు కనిపించిన దర్శనం నిజమేనా, లేకపోతే నేను ఊహించుకుంటున్నానా, అది నా ఊహన, నేను అలా ఆలోచించడం వల్ల నాకేమన్నా ఆ విధంగా జరిగిందా అని చెప్పేసి నేను అనుకుంటూ నేను దేవుని దగ్గర కన్ఫర్మేషన్ కోసం అని చూసినప్పుడు దేవుడు తన రెండో రాకడిని నాకు చూపించారనమాట. ఆ విధంగా దేవుడు మన ప్రార్థనలకి జవాబు దయచేసేవాడు. మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాము, కానీ ఏ సమయంలో దేవుడు మనకి చూపించాలి అన్నది ఆయనకి తెలుసు. ఆయన ప్రణాళిక ఒకటి ఉంటుంది. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరుగా ఉంటాయి, కానీ దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనకి ఏ రోజు ఎలా కనిపించాలి, మన ప్రార్థనలకి ఎప్పుడు జవాబు దయచేయాలి అని చెప్పేసి దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక కోసం మన ఓపికతో ఆయన కోసం కనిపెడుతూ ఆయన కొరకు ఆ ప్రార్థనకి మన జవాబు దయచేస్తాడు అని చెప్పేసి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన్ని స్తుతిస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. నా జీవితంలో జరిగినటువంటి దేవుడు నాకు కనిపించే దర్శనం అది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆగినాక, ఏసే నువ్వు నాకు కనిపించాలని చెప్పేసాను కదా, ఏసే నీ స్వరం నేను వినాలి. చాలామంది ఆయన స్వరం నేను విన్నాను, ఆయన నాతో ఇలా మాట్లాడాడు, ఆయన స్వరం నేను విన్నాను అని చెప్పేసి చాలామంది అన్నప్పుడు నేను కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకున్నాను. ఏసయ్య నీ స్వరం నాకు వినిపించు, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో ఏం మాట్లాడతావో, అసలు నువ్వేం నువ్వు అంటే నేను ఎందుకు, ప్రతి ఒక్కరికి నేను నమ్మేది ఏంటంటే ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. దేవుడు వాళ్ళ పట్ల ఒక ప్రణాళికను ఉంచాడు అని చెప్పేసి నేనైతే నమ్ముతాను. నా జీవితంలోనే నా చిన్నప్పటి నుంచి పుట్టిన రోజు నుంచి కూడా, అంటే నా తల్లి ఎప్పుడైతే నన్ను కనిందో ఆ రోజే నాకు అంటే వాళ్ళకైతే హోప్ లేదనమాట, నేను చనిపోతాను అని చెప్పేసి అందరు అనుకున్నారు. చాలా చిన్నగా మమ్మీ వాళ్ళు చెప్పడము, ఒక ఎలుక ఎంత సైజులో పుట్టిద్దో సేమ్ నువ్వు అంతే సైజులో పుట్టావు, అమ్మమ్మ స్నానం చేయించేటప్పుడు 2 కాళ్ళ సందులో దూరిపోయేదాన్ని, అంత సన్నగా అలా పుట్టావు, అసలు నువ్వు బ్రతుకుతావు అన్నది కూడా లేదు ఆశ, ఊపిరి తీసుకోవట్లేదు నువ్వు, ఊపిరి అన్నది నీకు లేదు, డాక్టర్స్ నర్సులు వాళ్ళందరూ కూడా తిట్టారు, అంత చిన్న వయసులో అమ్మాయికి పెళ్లి చేయడం వల్ల ఇప్పుడు పుట్టిన పాప ఈ విధంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళని తిట్టారు అని చెప్పేసి మా మమ్మీ చెప్తా ఉంటుంది అనమాట. అయితే దేవుని ప్రణాళిక ఒకటి ఉంది అని చెప్పేసి నేను నమ్ముతాను. అందుకని అక్కడ తెలిసిన డాక్టరు అంటే నర్సు, తెలిసిన రిలేటివ్స్ నర్సు వచ్చేసి పైన ఎక్కడో అంతస్తులో ఆక్సిజన్ సిలిండర్ ఉంటే, అప్పుడు ఆక్సిజన్ ఒక 40 years బ్యాక్ నేను చెప్తుంది, ఆక్సిజన్ సిలిండర్ ఉంటే పైనుంచి ఆమె స్వయంగా చేతితో లాక్కొని వచ్చి నా ముక్కుల్లో ఆక్సిజన్ పెట్టినప్పుడు నేను అప్పుడు ఊపిరి తీసుకొని చేతులు ఇట్లా దాని ఆక్సిజన్ అది ఉంటుంది కదా ఆ పైపుని చేతితో ఇలా నెట్టేసేయడం, అప్పుడు నేను బ్రతికాను అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా దేవుడు నన్ను బ్రతికించాడు అనమాట. అట్లానే కాకుండా నాకు చాలాసార్లు ఒక అది ఏమంటారు కరెంట్ షాక్ కొట్టే విషయంలో కానీ అప్పుడు నన్ను దేవుడు కాపాడాడు. అలానే తర్వాత చాలాసార్లు నేను నీళ్ళల్లో పడిపోయాను అనమాట. ఒక్కొక్కసారి తొట్టిలో, మన తొట్టి ఉంటుంది అప్పుడు తొట్టి ఉంటుంది కదా, వాటర్ మనం నిల్వ చేసుకుంటాము, పెద్ద తొట్టి అనమాట. ఆ తొట్టిలో నేను అనుకోకుండా పడిపోవడం జరిగింది, అప్పుడు దేవుడు నన్ను కాపాడాడు. అలానే చెరువు, సముద్రంలో ఒకసారి పడిపోయినప్పుడు సముద్రంలో నన్ను కాపాడు. సముద్రంలో ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు దేవుడు నన్ను సముద్రంలో నేను పడిపోయి ఇంకా నాది కాదు అన్న పరిస్థితుల్లో నుంచి 3 సార్లు దేవుడు నన్ను కాపాడడం జరిగింది. ఆ విధంగా నేనైతే మర్చిపోతాను, కానీ దేవుడు ప్రతి విషయంలో నన్ను కాపాడుతూ ఈ విధంగా చాలాసార్లు చావు అంచుల దాకా వెళ్ళి కూడా నేను బ్రతికి
ఇప్పటికి ఇలా సజీవురాలుగా ఉన్నానని అంటే అది దేవుని ప్రణాళిక, నా పట్ల ఏదో దేవుని ప్రణాళిక ఒకటి ఉంది అని చెప్పేసి నేను నమ్ముతాను అనమాట. ఆ విధంగా అది కాక నా మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే అంటే నా గురించి ఎదుటి వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే తనకి ఏం తెలియదు, ఏది చేత కాదు, అంటే ఏది ప్రతీది అనమాట, ఏది చేత కాదు. ఒక వంట విషయంలో కానీ, లేకపోతే ఇంటి పని విషయాల్లో కానీ, లేకపోతే భర్తను చూసుకోవడం కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ, ఈ అమ్మాయి అసలు దేనికి పనికి రాదు, ఒక వేస్ట్, ఒక రకంగా చెప్పాలంటే ఒక వేస్ట్, బ్రతికి ఉన్నా కూడా తన వల్ల ఏం యూజ్ లేదు అన్న పరిస్థితి అనమాట. నా గురించి ఆలోచించే, నన్ను చూసి ఆలోచించే వాళ్ళ పరిస్థితి అనమాట. అంటే వాళ్ళకి నా మీద ఉన్న అభిప్రాయం అనమాట. ఈ అమ్మాయికి ఏది చేత కాదు, ఏది రాదు, అన్ని దేనికి దీనికి ఇది ఉపయోగపడుతుంది అనడానికి లేదు, దేనికి ఉపయోగపడదు, ఒక వేస్ట్ ఫెలో అన్నట్లుగా వారి అభిప్రాయం అనమాట. కానీ నాకు ఆ విషయాలు నాకు మనసుకి అనిపించినప్పుడు, వాళ్ళు ఒక విధంగా నాతో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చెప్పినప్పుడు అది నాకు చాలా బాధ కలిగిస్తుంది, చాలా వేదన కలిగించింది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటానన్నమాట. దేవా, దేనికి పనికిరాని నన్ను, దేనికి పనికిరానటువంటి నన్ను ఎందుకు నువ్వు ఇంకా ఈ భూమి మీద ఉంచావు? నా వల్ల ఏం ఉపయోగం ఉంది? నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? దేనికి పనికిరాను కదా నేను. ఈ విషయంలో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఈ విషయంలో నేను కరెక్ట్గా ఉన్నాను అనడానికి లేదు కదా. నాకు ఏది చేత కాదు కదా. నాకు అనిపిస్తుంది నాకు ఏది చేత కాదు, నేను ఇది చేయాలి అని అంటే నాకు అది చేత కాదు, నేను ఈ విధంగా ఉండాలంటే నాకు అది చేత కాదు, నాకు రావట్లేదు, నేను ఎందుకు, నాకు ఏది చేతగా, నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నాను అని చెప్పేసి చాలాసార్లు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాను అనమాట. ఎందుకు నేవా ఇంకా నన్ను ఇంకా ఎందుకు బతికించావు? ఇన్నిసార్లు నేను చనిపోతున్నాను కదా, ఇన్నిసార్లు నేను చనిపోతున్నా కూడా ఇంకా నన్ను ఎందుకు సజీవురాలుగా ఉంచావు, నన్ను ఇంకా ఎందుకు బ్రతికించావు అని చెప్పేసి నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అయితే ఇప్పటికీ నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకునేది ఏంటంటే, నేను నీకు సమర్పించుకున్నాను, అంటే నేను నీ కొరకు నేను పనిచేయాలి, నేను ఇంక జీవిస్తే నీ కొరకే జీవించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవా, నా పట్ల నీ ప్రణాళిక ఏమైంది, నేను ఏం చేయాలి, నీ కొరకు నేను ఏం పని చేయాలి? నేను ప్రార్థన చేసేది ఇప్పుడు దేవుని కొరకు, దేవుని దగ్గర నేను అడిగే క్వశ్చన్ ఇదే, నేను ఏం చేయాలి, నేను నీ కొరకు నేను ఎలా ఉపయోగపడగలను? ఇప్పుడు మనుషులకి ఎవరికి నేను ఉపయోగం లేను, నేను ఎవరికి ఉపయోగం లేను, ఎవరికి నేను చేతగాని దాన్ని అనమాట. ఏ విషయంలోనూ నేను చేతగాని మనిషిని. కాబట్టి ఎవరికి ఉపయోగం లేని నేను ఒక వేస్ట్ ఫెలోని నేను. కానీ నీ చేతుల్లో నన్ను నీ చేతుల్లో నేను పెట్టుకుంటున్నాను. నా వల్ల మీకు ఏం ఉపయోగం, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను, మీ సేవలో మీ పరిచర్యలో నేను ఏ విధంగా చేయగలను అని చెప్పేసి నేను చాలాసార్లు దేవుని దగ్గర ఆ విధంగానే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అనమాట. అయితే నేనేం చేయాలి, నేను మీ కొరకు ఏ పని చేయాలి, అసలు నన్ను ఎందుకు మీరు ఇంకా భూమి మీద ఎందుకు సజీవురాలుగా ఉంచారు అని చెప్పేసి ఇలా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకొకసారి దేవుని దర్శనంలో నాకు ఏమనిపించింది అని అంటే, నాకు అంటే దర్శనం కానీ నాకు అసలు అదేం నాకు కనిపించలేదు. నాకు అంటే కనిపించి ఉంటుందేమో, నాకు ఇప్పటికీ గుర్తులేదు అసలు అది ఏంటి అన్నది. కానీ ఒక్క మాట మాత్రం నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. అది ఏంటి అని నేను నిద్ర లేచిన తర్వాత కూడా నా నోటి ద్వారా ఆ పదాన్ని నేను పలుకుతూనే ఉన్నాను. అదేంటి అని అంటే, ఆత్మల పంటను నువ్వు కోస్తావు. ఇదే మాట నా నోట్లో నుంచి అది ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ పదం మాత్రం నా నోట్లో నుంచి రిపీట్ అవుతూనే ఉంది. ఆత్మల పంటను నువ్వు కోస్తావు అన్న పదమే నా నోట్లో నుంచి రిపీట్ అవుతూ వస్తూ ఉందన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నన్ను ఒక పరిచర్య చేయడానికి, అంటే దేవుని సువార్త ప్రకటించి దేవుని కోసం వాడుకోవడానికి ఎన్నో ఆత్మల ఫలంను నేను పంటను కోయడానికి నన్ను సిద్ధపరిచాడు దేవుడు అని చెప్పేసి నాకు అనిపించింది. అంతవరకు నేను అంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ పెట్టడం కానీ అంతవరకు నేను అసలు ఎప్పుడు పెట్టలేదు. మా ఇంట్లో మా డాడీ కానీ, అంతకుముందు మీతో చెప్పాను, మా డాడీ కానీ, అమ్మ నువ్వు అంతకుముందు అబ్షాలోం జీవిత చరిత్ర అని ఇట్లా కొన్ని వీడియోస్ పెట్టావు, అలా చాలామంది వాళ్ళకి రీచ్ అయ్యారు, కాబట్టి నువ్వు ఎందుకు ఆపేసావు, అప్పుడు నువ్వు మంచిగా వీడియోస్ చేస్తూ మంచిగా బాగున్నావు, నువ్వు ఎందుకు ఆపేసావు, మళ్ళీ స్టార్ట్ చేయి అని చెప్పేసి మా డాడీ చెప్తా ఉంటారు. అయినా కూడా నా మనసుకు అనిపించేది కాదు. అంటే అప్పుడు నేను దేవుళ్ళో లేననమాట. కానీ తర్వాత మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళో నిలబడిన తర్వాత దేవుడు నన్ను ఈ విధంగా వాడుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి నేను ఇప్పుడు నమ్ముతున్నాను.
అయితే నేను ఇదంతా ఈరోజు మీతో ఎందుకు నేను షేర్ చేసుకున్నాను అని అంటే, మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో పెట్టినప్పుడు వాళ్ళు కింద కామెంట్ పెట్టారు ఒక వ్యక్తి. అది ఏంటి అని అంటే, ఆయనకి చనిపోవాలి అన్న ఆలోచన తనలో ఉంది, చనిపోవాలని ఇంకా అనుకుంటూ ఉన్నాడంట. అప్పుడు నేను చెప్పిన మాటలు బట్టి, ఓకే, నేను చనిపోవాలి అన్న ఆలోచన నాది కాదు, నా ద్వారా సాతాను ప్రయోగం చేసి నాకు అటువంటి ఆలోచన కలుగు చేసి నేను చనిపోయే విధంగా నన్ను చేస్తుంది అని చెప్పేసి అప్పుడు తన మనసుకి రిలీజ్ అయ్యి ఆలోచించి తన మనసు మార్చుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోవడం అని అంటే అది ఎంత ఒక ఆత్మని మనము అంటే పోగొట్టుకున్నట్టు. అంటే అతను ఇప్పుడు నిజంగానే అతను చనిపోయి ఉండుంటే కనుక పరలోకానికి వెళ్ళకుండా నరకంలో ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆత్మహత్య చేసి చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నరకానికే వెళ్తారనమాట. వాళ్ళు ఎవరు పరలోకాన్ని ఎందుకనంటే అది సాతాను కలుగు చేసే ప్రేరేపణ. సాతాను ఎప్పుడు యవనస్తుల్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటుందన్నమాట. వారు ఎప్పుడెప్పుడు వారి మనసుల్లో ఒక డిప్రెషన్ని కలుగు చేసి, అది ఎటువంటి పరిస్థితి అయినా, వాళ్ళకి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితుల్లో నుంచి వాళ్ళని కృంగుదల కలుగు చేసి, నాకు ఇంకెవ్వరూ లేరు, నేను ఒంటరి, నేను బ్రతికి ఉండడం కూడా వేస్ట్, నేను ఎందుకు బ్రతకాలి, ఈ విధంగా వాళ్ళకి ఒక డిప్రెషన్ని కలుగు చేసి, వాళ్ళకి ఒక ఒత్తిడిని కలుగు చేసి, చివరిగా సాతాను ప్రయోగించేది ఏంటనంటే, నువ్వు చనిపో, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నువ్వు ఎందుకు. నాకు చాలాసార్లు అలాంటి ఆలోచనలు వచ్చినాయి. కానీ నాకు తెలుసు చనిపోతే నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తాను. కాబట్టి నేను ఎందుకు చనిపోవాలి, నేను చనిపోకూడదు, నేను చనిపోతే నరకానికి ఆ నరకం ఎలా ఉంటుంది అన్నది మనకు తెలుసు. కాబట్టి ఆ నరకానికి నేను వెళ్ళకూడదు అంటే నేను చనిపోకూడదు అని చెప్పేసి చాలాసార్లు నేను కూడా స్థిరంగా ఉంచుకున్నాను. చాలాసార్లు అలాంటి ప్రయత్నాల నుంచి కూడా నేను బయటపడ్డాను అనమాట. కాబట్టి ఈ మెసేజ్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు మనసు మార్చుకున్నారని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అది దేవుడు ఒక ఆత్మని రక్షించడానికి నన్ను ఉపయోగించాడు అని చెప్పేసి. అయితే వాళ్ళ పట్ల నేను చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు ఈరోజు కూడా ఈ వీడియో వాళ్ళు చూస్తూ ఉంటే కనుక నేను ఒకే మాట చెప్తున్నాను, దేవుడు మీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, మీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టే ఆ రోజు ఆ వాక్యం ద్వారా, లేకపోతే ఎన్నో వీడియోస్ ఉంటాయి, లేకపోతే యూట్యూబ్లో ఓపెన్ చేసినప్పుడు చాలా వీడియోస్ రావచ్చు, కానీ ఆ వీడియో మీరు ఓపెన్ చేయడానికి దేవుడు మీకు కలుగజేసినటువంటి ప్రేరేపణ, దేవుడికి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి మీరు ఆ వీడియో ఓపెన్ చేశారనమాట. ఓపెన్ చేసి చదివినప్పుడు మీ మనసులో రియలైజ్ అయ్యి మీరు అనుకున్నటువంటి ఆ తలంపు నుంచి బయటికి వచ్చేసి నార్మల్గా మంచి ఆలోచనను మీరు తీసుకున్నారు. దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. లేకపోతే ఒకవేళ మీ పట్ల ఎటువంటి ప్రణాళిక లేకపోతే, మిమ్మల్ని దేవుడు ఇంకా ప్రేమించకుండా అలా ఉండుంటే, మీరు ఆ వీడియో చూడకుండా ఉండేవాళ్ళ, మీ మనసులో కలిగే ఆలోచన ద్వారా మీరు ఏమైతే అనుకుంటున్నారో అలానే చేసి మీరు ఈ లోకం నుంచి వెళ్ళిపోయి ఉండేవారేమో. మరి ఆ మనసు మార్చాలి. మనసు మార్చి నాకు ఉపయోగపడే పాత్రగా చేసుకోవాలి, నా పని మీ పట్ల జరిగించాలి అని చెప్పేసి దేవుడు నా ద్వారా పలికించాడని చెప్పేసి నాకు తర్వాత అర్థమైంది. చాలా సంతోషం వేసింది అనమాట. ఖచ్చితంగా మీరు మీ ప్రణాళిక, మీ చిత్తము దేవుని మీద వేయండి. ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. నేను అదే చెప్తున్నాను. నేను ఈ రోజు నుంచి కూడా ఉపవాసం ఉండాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నాకు కొన్ని ఉన్నాయన్నమాట పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి విడుదల కలగాలి. ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడుదల కలుగచేస్తాడు. కాబట్టి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి నేను ఈ రోజు నుంచి మొదలు పెట్టానమాట. దేవుని చేత నేను ఒక 21 days ఉపవాసం ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి సాతాను ఏమన్నా ఒకవేళ ప్రయోగాలు చేస్తుందేమో, ఆ ప్రయోగాల నుంచి నాకు విడుదల కలగాలి అని మీ ప్రార్థనలు కూడా నేను జ్ఞాపకం చేసుకోనండి. నాకు కొన్ని ఉన్నాయి, వాటి నుంచి నాకు విజయం పొందాలి అని చెప్పేసి నేనైతే ఈ ఉపవాసం అన్నది మొదలుపెట్టాను. చెప్పకూడదు కానీ, ఉపవాసం చేస్తున్నాను అని చెప్పకూడదు కానీ, మీకు మోటివేషన్గా ఉంటుంది అని నేను చెప్తున్నాను. మీరు కూడా ఏ సమస్య వచ్చినా మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం కలుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మన తండ్రే ఒక పూట మనం అన్నం తినకపోతే, నా బిడ్డ అన్నం తినలేదే అని చెప్పేసి వారికి బాధ కలిగి, వాళ్ళకి అది ఇష్టం లేకపోయినా కూడా, ఒకవేళ మనం ఇది కోరుకున్నాం అందుకనే అని చెప్పేసి కానీ వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి
మనం ఉపవాసం ఉండి మనకు కావాల్సింది ఏంటి అని చెప్పేసి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా అది ఇస్తాడనమాట. అందుకని నేను కూడా ఆ విధంగా ఉందాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేసుకున్నాను. మీరు కూడా మీకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కానీ అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని నరకాగ్నికి మాత్రం మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇదే. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.